అట్రాక్షన్ ఆఫ్ ఎ మ్యాన్ ఫర్ ఎ మ్యాన్ టువర్డ్స్ ఎ ఉమెన్ అనేది అది నేచర్ డ్రివెన్ ఆస్పెక్ట్. అది మనం సృష్టించింది కాదు. నేచర్లో ఇంక్లూడింగ్ యానిమల్స్లో ద అట్రాక్షన్ ఆఫ్ ద ఆపోజిట్ సెక్సెస్ అనేది అంత గొప్ప సింహం కూడా రోజు చేసి చంపేది కూడా ఆడసింహం చూడగానే తోక ముడుచుకుని అది అయిపోతుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఫీమేల్. సో అది ఒక యాసెట్గా తీసుకుని అమ్మాయిలు ఆనందించాలి, కానీ నన్ను ఇలా చూస్తారా అనే స్టేట్ అనేది రిలీజియస్గా మారల్గా సోషల్ వాల్యూస్లో వాళ్ళ అందాన్ని వాళ్ళు పక్కన పడేసి వాళ్ళకున్న యాసెట్ని డౌన్ ప్లే చేయటం అనేది ఒక కుట్ర పని. రిలీజను సొసైటీ అది ఫ్రీ చేసుకున్నప్పుడు నేచర్ ఆస్పెక్ట్లో ఉంటే వాళ్ళ సెక్షువాలిటీని కానీ వాళ్ళ అందాన్ని ఒక వెల్త్గా తీసుకోవాలి, అంతే తప్ప అపార్థం చేసుకోకూడదు. విచ్ ఐ బేసిక్లీ బిలీవ్ మనుషుల ఆకారంలో ఉంటారు, కానీ వాళ్ళకి అర్థం చేసుకునే గొర్రెలు కానీ తక్కువ ఉంటాయి చాలామంది. గొర్రెలకు అర్థం అవ్వట్లేదని మనం ఫీల్ అవ్వటం అనేది కరెక్ట్ కాదు అనేది నా థియరీ. బేసిక్లీ యువర్ ఫిలాసఫీస్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇంకొకరిని ఉద్ధరించడానికి ఇంకొకళ్ళని బాగు చేసేయాలి అని తపన పడిపోయి వాళ్ళు బాగుపడకపోయేసరికి మీరు డిసప్పాయింట్ అయ్యే బదులు వాళ్ళని చావనివ్వాలనేది నా పాయింట్.